హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి మేము సంక్రాంతి పండుగ రోజు మంత్రాలయంలో ఉన్నామండి. దర్శనం కోసం అయితే వెళ్ళాము. ఇంకా పొద్దున్నే లేచి అందరం చక్కగా ఇలా రెడీ అయిపోయి టిఫిన్ చేసి దర్శనంకి వెళ్ళాము అని చెప్పి బయలుదేరామండి. నాకైతే కట్టు పొంగలి అంటే చాలా ఫేవరెట్. మా ఇంట్లో ఎవరు తినరు. నా ఒక్కదానికోసం నేను చేసుకుంటాను, నేను చేసుకోను. ఇలా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ నేను కట్టు పొంగలి తీసుకుంటాను. ఇంకా పండుగ రోజు అంటే ఆబ్వియస్లీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా శారీయే ప్రిఫర్ చేస్తానండి. నేను ఏదైనా లాంగ్ జర్నీ అన్నప్పుడు అంటే చాలా జనం ఎక్కువ ఉంటారు టెంపుల్లో అన్నప్పుడు డ్రెస్ వేసుకుంటాను. లేదంటే మ్యాక్సిమం 99% ఏంటంటే శారీనే కట్టుకుంటాను టెంపుల్కి వెళ్ళేటప్పుడు. ఇంకా అంతేకాకుండా నా హస్బెండ్తో బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా నేను శారీని ప్రిఫర్ చేస్తాను. డ్రెస్సులు అంటే అసలు వేసుకోను. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా మా అమ్మాయికి అయితే హెయిర్ స్టైల్ అలా చేసి ఇంకా డ్రెస్ అయితే అదైతే వేసుకుంది. ఆ హెయిర్ స్టైల్ మీకు ఇక్కడ చూపిద్దామని ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. ఇంకా దర్శనంకి వెళ్ళేటప్పుడు ఏంటి షర్ట్ బనీన్ ఇప్పేస్తున్నారు అనుకుంటున్నారా? అక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్లో ఏంటంటే మంత్రాలయంలో ఒంటి మీద షర్టు బనీన్ లేకుండా దర్శనంకి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే ఆయన ఒంటి మీద కాషాయం రంగు వస్త్రం ఒక్కటే వేసుకొని అక్కడ సమాధి అవుతారండి రాఘవేంద్ర స్వామి. అక్కడ ఆయన డైరెక్ట్ సమాధి అయిన ఇదే ఉంటదనమాట. ఇంకా వాళ్ళ శిష్యులకు కూడా పక్కనే సమాధులు అయితే ఉంటాయండి. అంటే ఆయన అలాగే అంటే జీవ సమాధి అంటారు కదా, అలా అయితే అవుతారనమాట. అక్కడ డైరెక్ట్ సమాధి ఉంటుంది ఆయనది. అక్కడే పూజలు చేస్తూ ఉంటారు. జనం అయితే ఇలా ఉంటానే ఉంటారు. కానీ ఒక 10 నిమిషాలు పావు గంటలో ఎప్పుడు మాకు అయిపోతుంది దర్శనము. కానీ ఈసారి ఏంటంటే మేము ఎప్పుడు సంక్రాంతి పండగకి వెళ్ళలేదు, విడిగానే వెళ్ళాము. ఈసారి ఏంటంటే పండగకి వెళ్ళాము. అంటే ముందు మాది దాని ముందు రిజర్వేషన్ చేసుకున్నప్పుడు మాది ఇల్లు గృహప్రవేశము, పిల్లల ఫంక్షన్స్ అవన్నీ పెట్టుకున్నామని ఇంక మేమైతే వెళ్ళలేదండి. ఎవరికైనా మేమైతే పిల్లల ఫంక్షన్ అవన్నీ చాలా బాగా గ్రాండ్గా చేసుకున్నామండి. అవి నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకా మేమైతే ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. ఆ రోజు చాలా మంది జనం ఉన్నారండి. బయట అయితే అసలు గేటు బయట దాకా జనం అయితే ఉన్నారనమాట. దర్శనం లేట్ అయిపోతుందేమోనని ఇంకా మేమైతే అమౌంట్ పెట్టుకొని ఇంకా డబ్బులతో టికెట్ అయితే తీసుకొని ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఒక 20 మినిట్స్లో అలా అయితే అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఇంకా మీకైతే టెంపుల్ అంతా ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. ఫస్ట్లో అయితే టెంపుల్ ఇంత హైట్ అయితే లేదండి. చుట్టూ ఒక 3-4 ఏళ్ళ క్రితమో ఏమో అనుకుంటా అక్కడ వరద లాగా వచ్చేసి గుడి కూడా చాలా వరకు మునిగిపోయిందంట. అందుకని గుడిలోకి ఇక నీళ్ళు రాకుండా ఉండాలి అన్నట్టు చాలా హైట్ అయితే పెంచేసి కట్టేశారు. బయట కూడా అసలు టెంపుల్ అయితే చాలా మారిపోయిందండి. ఫస్ట్లో ఒక మోడల్గా ఉండేది, ఇప్పుడు ఇంకో మోడల్గా ఉంది. జనం చూసారు కదా, అంటే సంక్రాంతి పండగ అప్పుడు అక్కడ నదిలో స్నానంకి అయితే వస్తారంట వాళ్ళు చెప్తున్నారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా మేము గుళ్ళో దర్శనం చేసుకొని ఇంక ఇప్పుడు అక్కడ తుంగభద్ర నది అయితే ఉంటుంది. ఇంకా అక్కడికి నది దగ్గరికి అయితే వెళ్దాము అని చెప్పి ఇంకా బయలుదేరామండి. చుట్టూ చూసారు కదా, అసలు గుడి బయట కానీ లోపల కానీ అంతా 3D అవుట్ లుకింగ్ అయితే ఉంటుంది. అసలు అది ఏదో సెట్టింగ్ అన్నట్టు ఉంటుంది కానీ రియల్తో కట్టినట్టు అనిపించదు. అంత బాగుంటుంది. ఇంకా మేమైతే అలా దాటుకొని ఇంకా తుంగభద్ర నది దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి వచ్చేసాము. పిల్లలు ఇద్దరు ముందు వెళ్తున్నారు, ఇంకా నేనైతే ఇంకా వెనకాలైతే వచ్చాము. కొంచెం లోపలికి వెళ్తే నీళ్లు బాగున్నాయి, కానీ ఇక్కడ నీళ్ళు అసలు అంతగా బాగోలేదండి. నీళ్ళు కూడా చాలా తక్కువే ఉన్నాయి. ఇంక సరే అని కాళ్ళు చేతుల వరకు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇక్కడ ఏంటంటే ఇంకా ఎండ విపరీతంగా ఉందండి. చలికాలమో ఎండాకాలమో అర్థం కావట్లేదు, అంత ఎండగా ఉంది. సరే అని చెరుకు రసం తీసుకొని చెరుకు రసం తాగేసి ప్రసాదాలు అయితే తీసుకొని రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని మా అమ్మాయి కూడా 2 జడలు వేయమంది. ఇంక సరే అని 2 జడలు అయితే వేసేసాము. ఇంక ఇక్కడ దర్శనంకి అయితే వచ్చాము. దర్శనంకి ఏంటి భోజనానికి అయితే వచ్చేసామండి. మేము ఆర్యవైశ్య సత్రం ఉంటుందని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చేసేసామన్నమాట. అక్కడైతే ఇంకా భోజనం చేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి ఏంటంటే శ్రీశైలం అయితే వెళ్తున్నామండి. ఇది మేము మధ్యాహ్నం భోజనం చేసి 2:30కి అలా అయితే స్టార్ట్ అయ్యాము. శ్రీశైలం వెళ్ళేటప్పటికి మాకు నైటు 7 అయితే అయ్యింది. అంటే ఇక్కడ నుంచి ఒక 5 అవర్స్ జర్నీనే ఏమో పడుతుంది దగ్గరగా. అంటే నల్లమల డోర్నాల ఒకటి, నల్లమల ఫారెస్ట్ ఒకటి దాటుకుని వెళ్ళాలి. ఇంకా మధ్యలో మొత్తం అంతా ఫారెస్టే, అక్కడ అసలు సిగ్నల్ కూడా ఉండదు ఫోను. ఇంకా భోజనం చేసి ఇంకా బయలుదేరిన తర్వాత చూసారు కదా మా అమ్మాయి మా అబ్బాయితో ఎలా ఆడుకుంటుందో. ఇంకా సినిమా ఒకటి పెట్టుకొని, సినిమా కాదు సీరియల్ అది పెట్టుకొని ఇంకా బయలుదేరిపోయామండి. ఇంక ఇక్కడ నుంచి మంత్రాలయం నుంచి ఇంకా డైరెక్ట్ ఇంకా బయలుదేరిపోయి
డైరెక్ట్ ఇంకా మంత్రాలయం నుంచి శ్రీశైలం అయితే వెళ్ళేదానికి బయలుదేరిపోయామండి. ఇక్కడ చాలా డిస్టెన్స్ జర్నీ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఏదైనా తింటూ వెళ్తూ ఉంటే నిద్ర కూడా రాకుండా ఉంటుంది అని చెప్పి, అంటే తినంగానే బయలుదేరాం కదా, వెంటనే ఏం కాదులేండి. ఇది ఈవినింగ్ 4:35 ఆ టైం అప్పుడు అనమాట. అంటే ఇంకా కర్నూలు దాటడమో కర్నూలు ఎంట్రీ అవ్వడమో ఏదో అయింది మొత్తానికి అక్కడ. సరే అని చెప్పి ఇంకా అక్కడ తీసేసుకొని ఇక్కడ ఏంటంటే మేము ఆత్మకూరు అది దాటేసాము. అంటే పొలాలు ఏంటి, నల్లమల ఫారెస్ట్ అంటాం కదా, ఫారెస్ట్ దాటి బయటకు వచ్చాము. ఇక్కడ ఈవినింగ్ 6 అవుతుంది. కాకపోతే అన్ని చుట్టుపక్కల చెట్లు అడవులు కదండి, చీకటి అయితే అయిపోయింది. సరే టీ తాగేసి ఏదైనా లైట్గా స్నాక్స్ తీసుకుందాము అని చెప్పి ఇంకా స్నాక్స్ చూస్తే ఏం లేవన్నమాట. బజ్జీలు వేస్తున్నారు వేడిగా వాళ్ళు. సరే అని చెప్పి బజ్జీ అయితే పార్సిల్ తీసుకొని మా వారు నేనైతే ఇంకా కాఫీ అయి తాగేసి బయలుదేరదాం అనుకున్నాము. టీ అడిగితే టీ లేదన్నారు. ఇంకా కాఫీ అయితే తాగుతున్నాము. ఇక్కడ ఏంటంటే మా వారు మా నాన్న వాళ్ళకి ఫోన్ అయితే చేస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు మా ఊరు నుంచి శ్రీశైలంకి అయితే బయలుదేరారులేండి. ఎక్కడి వరకు వచ్చారు ఏంటి అనేది కనుక్కుందాము అని చెప్పి ఇంకా ఫోన్ అయితే చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళది ఇంక సిగ్నల్ కలవట్లేదు. ఇంకా అప్పుడు అర్థమైంది వీళ్ళు నాకు తెలిసి ఇంకా మేము డోర్నాల్ దాటి ఉండుంటారు అని. డోర్నాల్ దాటితే అక్కడ కూడా 2 కొండలు, ఒక కొండ ఎక్కాలి, ఒక కొండ దిగాలండి. ఓకే, ఇంకా వీళ్ళు కూడా అయితే ఆ ఫారెస్ట్ మధ్యలోకి వచ్చినట్టున్నారు అనుకున్నాము. ఇంకా మేము కూడా బయలుదేరి చూసారు కదా చుట్టూ అన్ని చెట్లు భయంకరంగా అన్నట్టు ఉంటుంది. మేము ఇప్పుడే డోర్నాల్కి అయితే ఎంట్రీ అయితే ఇచ్చాము. ఇంకా డోర్నాల్ దాటిన తర్వాత మళ్ళీ ఒక కొండ ఎక్కి ఒక కొండ అయితే దిగాలన్నమాట. సరే అని చెప్పి వెహికల్స్ వెళ్తూనే ఉంటాయండి, భయం ఏమి ఉండదు. కాకపోతే ఇక నైట్ 9 తర్వాత అయితే ఇంకా ఎలా ఉండదు కొండపైకి. అంటే ఫారెస్ట్ కదా, జంతువులు అవి తిరుగుతూ ఉంటాయి, పాపం వాటికి ఇబ్బంది కదా, జాగ్రత్త కావాలి అని ఆపేస్తారు. ఇంకా మార్నింగ్ మళ్ళీ 4 వరకు 6 వరకు 6 కాదు 4 వరకు ఏమో మళ్ళీ ఎంట్రీ ఉండదన్నమాట. అప్పటి వరకు ఆపేస్తారులేండి. నాకు ఎలా తెలుసు అంటే మేము ఫస్ట్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా వారికి కారు డ్రైవింగ్ కూడా అప్పటికి రాదులేండి. ఇలా బస్కే బుక్ చేసుకునే వాళ్ళము. ఇంకా షాప్ అయిపోయిన తర్వాత నైట్ 9:30 10కి అలా బస్ ఎక్కేస్తే తెల్లవారుజామున 3ంటికి అలాగ డోర్నాల్లో ఆపేవాళ్ళు. ఇంకా సరే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఒక గంటన్నర స్టేయింగ్ అయిపోయిన తర్వాత బస్సు బయలుదేరేది. ఇంకా అలా అయితే తెలుసు అనమాట. ఇంకా సరే అని చెప్పి మేము శ్రీశైలంకి వచ్చేసాము. ఇంక ఇదేంటంటే ఆ నెక్స్ట్ డే రోజు వ్లాగ్. మేము శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఇంక నేను వీడియో ఏం తీయలేదులేండి, కొంచెం అలసిపోయి ఉన్నాం కదా, ఇంకా రూమ్ అవేం తీయలేదు. ఇక్కడ నెక్స్ట్ డే రోజు ఇంక నేను మార్నింగ్ స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి బాగా మంచు అయితే పడుతుంది. సరైన క్లిప్పింగ్ బాగుందని యాడ్ చేశాను. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ పిల్లలిద్దరు, మా పిల్లలిద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు నలుగురు. ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వచ్చామండి. ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ చెప్పేసేసాను. ఇంకా టిఫిన్ చేసేసి దర్శనంకి వెళ్దామని అందరం అయితే బయలుదేరాంలేండి. ఇంకా అక్కడ గుడి ముందు ఏంటంటే ఒత్తులు వెలిగిస్తారు కదా, ఆ ఒత్తులు కూడా వెలిగిద్దాం అనుకున్నాను నేను. అందుకని ఇంకా ఒత్తులు అవి వెలిగించేసి దర్శనంకి వెళ్దాము అని చెప్పి, ఏదైనా పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు అన్నట్టు, అది చిన్నపిల్లల విషయంలోనే కాదండి, పెద్దవాళ్ళ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే మా తమ్ముడు మా మరదలు మాకంటే చిన్నవాళ్ళే కదా, అంటే వాళ్ళకి పాపం వివరం కొంచెం తెలుస్తుంది, కొంచెం తెలియదు కదా. ఇంకా నేను అందరూ వెలిగిస్తున్నారు కదా నేను వెలిగిస్తాను అని చెప్పి నేను వెలిగించాను. సరే మేము కూడా వెలిగిస్తాము అని చెప్పి మా తమ్ముడు వాళ్ళు కూడా అయితే ఇక్కడ ఒత్తులు అయితే తీసుకొని వెలిగించారు. పిల్లలు ఇద్దరు చూసారు కదా, మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు. ముగ్గురు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు మా పిల్లలతో ఉంటే అసలు గొడవ చేయరు, వాళ్ళు ఏది చేస్తే అది చేస్తారన్నట్టు పాపం చక్కగా వాళ్ళతోనే ఉంటారులేండి. ఇంకా అలా పక్కన నుంచొని మేము చేసేదంతా చూస్తూ ఉన్నారు. మేమైతే ఎదురుగా ఉన్న స్వామి వారికి, మల్లన్న స్వామికి హారతిది చూపించేసేసి ఇంకా మేము వత్తులు అక్కడ పెట్టేసి ఇంకా అందరం మళ్ళీ సరదాగా ఫొటోస్ అవి దిగేసి దర్శనంకి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. చెప్పాను కదండి, నేనైతే 2 సైడ్స్ బ్యాగే హ్యాండిల్ చేస్తాను. హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొని తొందరగా, ఎందుకంటే 2 సైడ్స్ అయితే అలా వెనక వేసేసుకోవచ్చు. అందులో కొంచెం స్టఫింగ్ కూడా ఎక్కువ పడుతుంది కదా, పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ వాటర్ బాటిల్, వాళ్ళు ఎప్పుడు ఆకలి అంటారో తెలియదు. అందుకని చెప్పి ఇంకా వాళ్ళ కోసం ఏదైనా లైట్గా స్నాక్స్, వాటర్ బాటిల్, కర్చీఫ్ ఇవైతే పెట్టేసుకుంటాను. ఇంకా చూసారు కదండి, మా ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, తమ్ముడు వాళ్ళు, మేమందరం అక్కడైతే కలిసాము శ్రీశైలంలో. ఇంకా అందరం కలిసి చక్కగా ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాము. మా అమ్మ వాళ్ళతో కలిసి దర్శనంకి వెళ్ళి ఎన్నాళ్ళు అయిపోయింది, 2-3 ఇయర్స్ పైన అయిపోయింది అనుకుంటా. ఇంకా సరే అని దర్శనం చేసుకొని ఇంకా షాపింగ్ చేసుకోవాల్సింది ఉంటే షాపింగ్ చేసుకొని చిన్నవి వెళ్ళండి, ఒక మిర్రర్ ఒకటి, ఇంకా మా అబ్బాయికి కడియం కావాలంటే కడియము, దేవుడి పటానికి దండ లాంటిది అయితే తీసుకొని ఇంకా రూమ్స్ దగ్గరకు వచ్చి, ఇక్కడ కూడా వాసవి సత్రం ఉంటుందిలేండి, అక్కడ కూడా భోజనం చేసి ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరాము. మా అమ్మ వాళ్ళు ఇక్కడ నుంచి మంత్రాలయంకి అయితే వెళ్తున్నారు.
ఇంక ఇక్కడ నుంచి మేము కింద సాక్షి గణపతి వినాయకుడు టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఒక స్టోరీ ఉందండి. ఏంటంటే ఇన్ని సాక్షి గణపతి అని ఎందుకంటారంటే, మనము శ్రీశైలం వచ్చి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్నాము అన్నట్టు ఈ సాక్షి గణపతి అంటే ఇక్కడ ఉన్న వినాయకుడు సాక్ష్యంగా ఉంటారంటండి. అందుకని ఈ సాక్షి గణపతి అని కూడా పేరు అయితే వచ్చిందంట. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఎక్కడికి వెళ్ళినా ఒక స్వీట్ మెమరీస్ గుర్తుగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వెళ్ళినా ఎవ్రీ ఇయర్ ఫొటోస్ తీసుకోవడం అంటే ఎవ్రీ ఇయర్ పిల్లలు పెద్దవాళ్ళు అయితే అవుతూ ఉంటారు కదండి, అదనమాట. గుర్తుగా ఉంటుందని ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేసుకొని దర్శనం అయితే అక్కడ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మా పిల్లలు ఇంకా లెమన్ సోడా తాగుతామంటే సరే అని వాళ్ళకు కూడా లెమన్ సోడా ఇప్పించేసి మేము కూడా లెమన్ సోడా తాగేసి కార్ ఎక్కేసి బయలుదేరామన్నమాట. ఇదండి అసలు మంత్రాలయం శ్రీశైలం ట్రిప్. లాస్ట్ వ్లాగ్లో కనుక మీకు మంత్రాలయం వెళ్ళేది పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. చిన్న చిన్న షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. వీడియో చూసే ఓపిక లేదంటే కంపల్సరీ షార్ట్స్ అయినా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రేపటి నుంచి మ్యాక్సిమం కుదిరితే డైలీ రొటీన్ వ్లాగ్స్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇక్కడ నుంచి మేము దర్శనం అవ్వగానే గుంటూరు మీదుగానే వెళ్తాం కాబట్టి అక్కడ సరస్ మేళాకి వెళ్ళాము. ఆ వీడియో రేపు అప్లోడ్ చేస్తా, చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్.